వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జలార్ల వలలకు చిక్కిన వింత చేపలు. భార్య కాపురానికి రావడం లేదని మామకు చెందిన 5 వాహనాలను తగలబెట్టిన అల్లుడు. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజల నుంచి 165 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మున్నేరు వాగుపై నుండి వెళ్తున్న సీతారాం ప్రాజెక్ట్ కెనాల్ను సందర్శించిన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదే రకంగా వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ప్రాంతానికి, డోర్నకల్ ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్నే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో 2,800 కోట్లు ఖర్చుతో సుమారు 2,75,000 ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి, పేరు మార్చి, మొదటగా 9,000 కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు. ఈ 9,000 కోట్లని ఈనాడు సుమారు 18,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ 18,000 కోట్లలో సుమారు 8,500 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు.
కానీ ఈ 8,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చిన సందర్భం లేదు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఈ రాబోయే ఆగస్టు 15వ తారీఖు నాడు ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టులో సుమారు 1,55,000 ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా, అదే రకంగా లంకాసాగర్, ఈ 2 ప్రాజెక్టులో ఉన్న ఆయకట్లతో పాటు మైనర్ ఇరిగేషన్లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలంలో డ్రాప్ చేయడం జరుగుతుంది. వరంగల్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి మర్డర్ కలకలం రేపింది. వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన పూసల భద్రయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. వరంగల్ ఎల్లం బజార్ ప్రాంతానికి చెందిన భద్రయ్య కంసాలి కులస్తుడు, తన వృత్తి కొనసాగిస్తూ నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే సమయంలో సమీప బంధువులు ఫోన్ చేసి మీ నాన్నకు దెబ్బలు తగిలాయి అని చెప్పడంతో మృతుడి కూతురు అక్కడికి వెళ్లి చూడగా తన తండ్రి మృతి చెంది ఉన్నాడని కూతురు తెలిపింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అనుమానాస్పద స్థితిగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. అవునండి ప్రియాదిల్లా మామయ్య ఎల్లం బజార్లో ఉండేటువంటి పూసల వీరభద్రాచారి, ఇతను మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. సో నిన్న నైట్ అరౌండ్ 9:30 ఆ ప్రాంతంలో ఇంట్లో వాళ్ళ భార్యతోని మరి మేస్త్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. తర్వాత అతను మళ్ళీ తిరిగి ఇంటికి రాడు. సుమారు 2 గంటల ప్రాంతంలో, మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో వాళ్ళ యొక్క మిసెస్కు వాళ్ళ రిలేటివ్ ఒకతను ఫోన్ చేసేసి ఇతను మన బట్టల బజార్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో చనిపోయి ఉన్నాడని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆమె వచ్చి చూసింది. అతను వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో రక్తపు మడుగుల్లో తీవ్రమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నాడు. సో దాని మీద ఆమె ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో అన్ని యాంగిళ్లలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. అన్ని సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాము. సో ఐ హోప్ సాయంత్రం వరకు కొంత క్లూ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లూ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.
ఖమ్మం జిల్లా తిరుమయ్యాలపాలెం మండలం బీచ్రాజ్పల్లి వద్ద అకేర్లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండ జలార్ల వలకు సముద్ర జలాల్లో కనిపించే వింత చేపలు చిక్కాయి. స్థానికులు వీటిని దయ్యం చేపలుగా పిలుస్తున్నారు. मिटका मिटका తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన 4 చక్రాల వాహనాలు 27 మరియు 40 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇది సందర్భంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించి 4 చక్రాల వాహనాలు 14 మరియు ద్విచక్ర వాహనాలు 30 ప్రారంభించారు. మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేస్ ఇస్తే వెళ్తుంది. ప్లీజ్ దయచేసి కొంచెం టీజీ న్యాబ్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మీ కొత్త వాహన శ్రేణి ప్రజాసేవకు అంకితమవుతుంది. ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగం తెలంగాణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమెను శాల్వా కప్పి సత్కరించారు. విజయవాడలో జరిగే వైఎస్ 75వ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయనను కోరారు. తర్వాత ఆమె ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా మర్యాదపూర్వకంగా కలిసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవుల జ్యోతి లక్ష్మణ్ బస్ డిపో మేనేజర్ పరిశీలించి బల్దియా సిబ్బందితో పరిశుద్ధ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ బస్ డిపో అధికారులు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టర్లోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. సార్ నన్ను ఎక్కువ సార్ వీడియోగ్రాఫర్ చేస్తాను రెవెన్యూ దానికి అంటే వేరే ఏం రెవెన్యూ మాకు వాళ్ళు వచ్చి అసలు ఎంక్వైరీ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామస్తులు పెద్దపల్లి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం దుర్బంధంలో జీవిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో వాటిలో సేకరించిన చెత్త డంపింగ్ యార్డ్ లేని కారణంగా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివార్లో డంప్ చేయడంతో గౌరెడ్డిపేట గ్రామస్తులు నిత్యం దుర్గంధంలో ఇబ్బందులు పడుతున్నారు. గౌరెడ్డిపేటలో పాటు పక్కనే రావుపూర్గూడ సమీపంలో ఉండడంతో 2 గ్రామాలకు ఈ చెత్త ఇబ్బందిగా మారింది. అంతేకాదు గౌరెడ్డిపేట పరిసర ప్రాంతాలలో వందలాది ఇటుక బట్టలు వస్తున్నాయి. అక్కడ నివసించే ఇతర రాష్ట్రాల వలస కూలీలకు కూడా ఈ దుర్గంధం రావడంతో ఇటుక బట్టీలో కూడా కూలీలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అస్వస్థకు గురవుతూనే ఉన్నారు. వెంటనే ఇక్కడ చెత్త వేయడం ఆపి వేరే చోటకు ఈ చెత్తను తరలించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
పెద్దపల్లి కలెక్టర్ గారికి దయచేసి తెలియజేయనిది ఏమనగా గరిట్పేట ముత్తార గ్రామానికి దగ్గరలో డంప్ యార్డ్ ఉన్నది. పెద్దపల్లి నుండి మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చే చెత్తా చెదారం, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చే అవయవాలు కానీ ఆపరేషన్ చేసిన అవన్నీ కానీ తీసుకొచ్చి డంప్ యార్డ్లో వేయడం వలన గరిట్పేట ముత్తారంలో ఉన్న ప్రజలకు రోగాలు రావడం స్టార్ట్ అయినాయి. అంటే రోగాలు అంటే ఎట్లా అంటే కీళ్ళు నొయ్యడం, వాటర్ పడిపోక వాటర్ సరిగ్గా అది కావడం, ఆరోగ్యాలు ఉండకపోవడం, విష జ్వరాలు రావడం, హాస్పిటల్ పోయినా వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ పట్టించుకోదా? గవర్నమెంటు కనీసం ప్రజలపైన కనికరం లేకుండా ఇట్లాంటి డంప్ యార్డ్లన్నీ విలేజ్ల దగ్గర పెడితే ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? దయచేసి కలెక్టర్ గారు, మీ గవర్నమెంట్కి కానీ కలెక్టర్ గారికి కానీ తెలియనిది ఏమంటే, మీరు దయచేసి డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి తీసేయాలి. గత గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబు ఆయన రంగపూర్లో వేయాల్సిన డంప్ యార్డ్ని తీసుకొచ్చి గౌరెడ్డిపేటలో పెట్టింది. గౌరెడ్డిపేట ప్రజలు ఏమన్నా అయిపోయినాయా? ముత్తారం ప్రజలు ఏమన్నా అయిపోయినాయా? ఆయనకు సవితి తల్లి ప్రేమ కథ చూపించినట్టు చూపించి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే సాబ్. ఆయన ఓడిపోయి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అయినా, కనీసం ఇప్పుడున్న కలెక్టర్ గారు అయినా దయచేసి మా ఊరిలో ఉన్న ప్రజలను కానీ ప్రజాపాలనలో భాగంగా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అను కార్యక్రమంతో పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 38వ డివిజన్ ఇందిరానగర్లోని కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ, వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్సీ, ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు, యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పై చీలుకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు రావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్, ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితులు ఉండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ, దళారుల వ్యవస్థ లేకుండా, దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రయులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గంజాయి మాఫియా అటల్ కట్. అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ మొత్తంలో 300 కేజీల గంజాయి పట్టువేత. పూర్తి సమాచారం కోసం విచారణ మొదలుపెట్టిన పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.